ఈ ఒక్క తప్పు మాత్రం మీరు చేయకండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. నేను కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయగానే నా ఫ్రెండ్స్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎట్లా అంటే నేను నా కళ్ళు కూడా ఊహించుకోలేను అనమాట, అంతలా సపోర్ట్ చేశారు. ఇది మాత్రం మీరు నమ్మారంటే పక్కాగా గుడిసి అంత మాట ఎందుకో చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. మిడిల్ క్లాస్ కూడా కదా, వానికంటే పెద్ద ఆశలు కోరికలు అనేది లేవు, కానీ వానికి ఉన్నదంతా ఒకటే. ఎలా అయినా సరే వాడు స్క్రీన్ పైన కనపడాలి, వాని పేరు స్క్రీన్ పైన కనపడాలి. ఇదే వాని ఆశ అంతా. చిన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు, కానీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు, బయట వాళ్ళ సపోర్ట్ లేదు. ప్రతి ఒక్కరు ఎందుకు చేస్తున్నావు, వేస్ట్ ఆఫ్ టైం, దానివల్ల నీకేం ఆదాయం ఉంది ఇది అని బయట వాళ్ళు చెప్పిన మాటలని విన్నాడు. యూట్యూబ్ ఛానల్ అక్కడికక్కడే స్టాప్ చేసిండు. మళ్ళీ సడన్ గా ఏమైందో తెలియదు, వాడి బీటెక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు, కొత్తది క్రియేట్ చేసి. మరి సో కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు, ఒక 7 to 8 వీడియోస్ అప్లోడ్ చేసిండు. మళ్ళీ అప్పుడు కూడా సేమ్, బీటెక్ చదువుతున్నావు రా నువ్వు, యూట్యూబ్ ఛానల్ చేస్తావు, దానివల్ల నీకేం ఉపయోగం ఉంది, ఫస్ట్ నువ్వు మూసుకొని చదువుకొని జాబ్ తెచ్చుకో అని చెప్పేసి చాలా అంటే చాలా మాట్లాడినారు. సో వాడు అప్పుడు కూడా అంతే, యూట్యూబ్ ఛానల్ తీసి పక్కనేసి చదువుకున్నాడు. ఏమైందో తెలియదు. వానికి బీటెక్ లో 10 సప్లీలు ఉండేటివి, 10 సప్లీలు మొత్తం క్లియర్ చేసిండు. బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తుండు. ఇప్పుడు జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిండు. ఇప్పుడు వాడిని అడిగేతోడు ఎవడు ఏంట్రో గ్యాప్ ఇచ్చావు ఏవలా వచ్చింది కదా. కానీ వీడి బీటెక్ గ్యాప్ లోనే దగ్గర ఇన్స్టాలో ఒక 1000 మంది ఫాలోవర్స్ అయితే సంపాదించిండు. ఏం చేసిండో తెలియదు, ఎట్లా రీల్స్ వచ్చినాయో తెలియదు, కానీ 1000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో వాడి నమ్మకం ఏంటి అంటే, నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నాకు 1000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆ ఫాలోవర్స్ నాకు సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళ సపోర్ట్తో ఆ ఫాలోవర్స్ నాకు సపోర్ట్ చేస్తారు. అలాగే నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా బాగా ఉంది, ఫ్రెండ్ సర్కిల్తో ఫ్రెండ్స్ కూడా నాకు మంచి హెల్ప్ చేస్తారని చెప్పేసి అలా అనుకొని, అలా ఊహించుకొని ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. ఒక ఫస్ట్ 2 days మంచిగా ప్రమోట్ చేసుకుంటూ దగ్గర విత్ ఇన్ 2 days లోనే ఒక 200 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. దాని తర్వాత వానికి అప్పుడు ఒక నమ్మకం అనమాట, 1000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే నా ఫ్రెండ్ సర్కిల్ కూడా మంచిగా ఉంది, వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారని చెప్పి అలా అనుకునే వాడు మోసపోయాడు. వాడు చేసే ప్రతి ఒక్క వీడియోని ఫస్ట్ ఇన్స్టా స్టోరీలో పెడతాడు. స్టోరీ దగ్గర 500 మెంబర్స్ చూస్తారు. అంటే వానికి ఉండేది 1000 మంది ఫాలోవర్స్ అయినా 500 మెంబర్స్ వాని స్టోరీ చూస్తారు. సో 500 లో కనీసం ఒక 300 మెంబర్స్ కూడా వాళ్ళని నమ్మిన వాళ్ళు లేరు. యాక్చువల్లీ వాడు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి వచ్చింది 10 likes. అంటే నిన్ను అబ్జర్వ్ చేస్తుంటూ నీకు తెలిసిన వాళ్ళే, నీ ఫ్రెండ్సే నీకు సపోర్ట్ చేయడం లేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, నీకు తెలిసిన వారే నీకు సపోర్ట్ చేయడం లేదు. ఎవరైతే నీ కోసం నిలబడి నీకు సపోర్ట్ చేశారో వాళ్ళ కోసం నువ్వు రేపు పొద్దున ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నువ్వు నిలబడు, స్టాండ్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయి. మిగిలిన వాళ్ళ గురించి నేను ఎవరో కూడా తెలియదు మీకు, కానీ నేను చెప్పిందంట మీరు వింటున్నారు, నాకు లైక్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళే నా విషయంలో గొప్ప అన్నమాట. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదు. సో ఇక్కడ నీతి ఏంటంటే, నువ్వు ఏ పనైనా స్టార్ట్ చేయాలనుకుంటే నాకు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళ సపోర్ట్ ఉంటది, వీళ్ళ సపోర్ట్ ఉంటది, ఇవన్నీ తీసి పక్కన ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో. నీకై నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి, కంటెంట్ రాయి, కష్టపడు. సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదు, కష్టపడతా ఉండాలా, కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండాలా. మెయిన్ గా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అది ఎండ్ వరకు మెయింటైన్ చేయాలి. గుర్తుపెట్టుకో, నీకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీది. కానీ ఆ రోజు రావడం కోసం నువ్వు చాలా ప్రయత్నం చేయాలి, మధ్యలో ఆపొద్దు. వాళ్ళని వీళ్ళని కాదు, ముందు నిన్ను నువ్వు నమ్ముకో, అప్పుడే పైకి వస్తావు. కరెక్ట్ భయ్య, ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తున్నాను. ఈ బాబ్జీ నమ్మట్లేదు. వాడి నమ్మకంతో మనకు అవసరం లేదు, మనం నమ్మింది మనం చేద్దాం. అంటే బుక్ ఓపెన్ చేసి కంటెంట్ రాయి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి. గెలవడం గెలవకపోవడం దైవ నిర్ణయం. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. గివ్ అప్ అయితే ఇవ్వకూడదు అంటూ వాడు అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. ఇక
వాని జర్నీ ఏడి వరకు పోతుందో నాతో పాటు మీరు కూడా చూడండి. చూసుకుందాం. ఇదైతే కల్పిత కథ కాదు, ఇది నా కథ. నాకు గన్నిస్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నిస్తారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.